వెల్కమ్ టు రావుస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం 25th నవంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూద్దాం. ప్రధానంగా లైక్ హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, తెలుగు పేపర్ సంబంధించి ఈనాడు, జ్యోతి, సాక్షి అండ్ నమస్తే తెలంగాణ, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ని మనం కవర్ చేస్తూ ఉన్నాం ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో. రైట్, లెట్ us స్టార్ట్. చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం లైక్ రియాంగ్ కమ్యూనిటీ న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే వీరు త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వారు, సో షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వారు. సో వీరు ఒక నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లైక్ మనం చూసుకుంటే హోజగిరి అనేటువంటి ఒక నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క నృత్య ప్రదర్శన అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే లైక్ దసరా ఫెస్టివల్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నాం, ఈవెన్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా దసరా ఫెస్టివల్ ఎప్పుడు చేస్తూ ఉన్నాం, ఇన్ జనరల్గా అక్టోబర్ నెలలో చేస్తూ ఉంటాం. సో ఈ దసరా ఫెస్టివల్ ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ రియాంగ్ కమ్యూనిటీ వారు ఈ హోజగిరి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది వారి యొక్క ఆచారం అండి. సో దీనిలో భాగంగా వారి యొక్క డిమాండ్స్ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఏ రోజునైతే హోజగిరి నృత్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటారో ఆ రోజున అఫీషియల్గా పబ్లిక్ హాలిడేని ఇవ్వండి అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా? సో అందుకోసమే ఈ నృత్యం అనేటువంటిది, అదేవిధంగా ఈ కమ్యూనిటీ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో వీటిపైన మనకి తరచు అంటే ఏ విధంగా క్వశ్చన్స్ కూడా రావచ్చు అంటే రియాంగ్ కమ్యూనిటీ న్యూస్లో ఉంది కాబట్టి లైక్ ఇన్ రీసెంట్ టైమ్స్ రియాంగ్ కమ్యూనిటీ వాజ్ ఇన్ ద న్యూస్, ది బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వారు హోజగిరి డాన్స్ని ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉంటారు, త్రిపుర రాష్ట్రంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ని అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ జనరల్గా ఈ టాపిక్ అంతా కూడా ఆర్ట్ అండ్ కల్చర్, యూపీఎస్సీలో మనం చూసుకుంటే యూపీఎస్సీలో ఆర్ట్ అండ్ కల్చర్ పరిధిలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ సంస్కృతి లైక్ ఈ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి ఒక స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవి. ఇంకా ఫర్దర్గా మనకు కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈ రియాంగ్ అనేటువంటి కమ్యూనిటీ ఒక పీవీటీజీగా మనం చెప్పుకోవచ్చు అండి. సో పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఈ పీవీటీజీస్ ఏదైతే రియాంగ్ కమ్యూనిటీని డెసిగ్నేట్ చేసి ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీరు వన్ అండ్ ఓన్లీ పీవీటీజీ ఇన్ త్రిపుర. సో త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఒక పీవీటీజీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా వీరి యొక్క పాపులేషన్ మనం చూస్తే లైక్ 1,88,080 మెంబర్స్ ఈ రాష్ట్రంలో ఉండటం జరిగింది వీరి యొక్క పాపులేషన్. ఇంకా ఫర్దర్గా వీరు లైక్ ఇండో మ్యాంగ్లాయిడ్స్ రేస్కి చెందినటువంటి వారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, లేదా ఎవరైనా యూపీఎస్సీలో ఆంథ్రోపాలజీ ఆప్షన్లు తీసుకున్నా, లేకపోతే సొసైటీ సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ చదువుతూ ఉన్నా, లేదా సోషల్ ఇష్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ చదువుతూ ఉన్నా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేసెస్ చూస్తారు. లైక్ మనం చూసుకుంటే లైక్ మ్యాంగ్లాయిడ్స్ అనేటువంటి రేస్, దాని తర్వాత నిగ్రోటెస్ అని, మెడిటేరియన్స్ అని, ద్రావిడియన్స్ అని. సో ఈ విధంగా మనకి రేసెస్ అనేటువంటి ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఇండో మ్యాంగ్లాయిడ్ అనేటువంటి ఒక రేస్. సో ఇన్ జనరల్గా వీరి యొక్క ఆరిజిన్ మనం చూసుకుంటే వీరి యొక్క ఆరిజిన్ మనం చూస్తే చైనా దేశం నుంచి ఉంటుందండి. లైక్ చైనా కానీ, జపాన్ కానీ, తాయివాన్ కానీ ఇట్లాంటి దేశాల్లో వీరి యొక్క ఆరిజిన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏ అంశము అంటే లైక్ పీవీటీజీ ఉంది కదా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఇవి ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉంటాయి అన్నప్పుడు 13 అండి. సో 13తో ఒడిశా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఒడిశాలో హైయెస్ట్ పీవీటీజీస్ ఉన్నారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో 12తో ఏపీ అండ్ తెలంగాణ కలిపి ఉన్నారండి. సో దాని తర్వాత ఫైనల్గా ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసినటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి పీవీటీజీస్ యొక్క కౌంట్ మనం చూసుకుంటే 75 ఉంటుందండి. ఓకేనా? సో ఇట్ ఈస్ 75 పీవీటీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉన్నారు. క్లియర్ కదా? సో ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేయాల్సి వస్తే లైక్ తెలంగాణ, ఆంధ్రాలో ఫేమస్గా వినిపించేటువంటి పేరు గోండ్స్. ఇవి హైయెస్ట్ ట్రైబ్స్గా తెలంగాణ, ఆంధ్రాలో మనం చూడవచ్చు. ఇంకొక అంశం దానికి సంబంధించింది లైక్ హోజగిరి డాన్స్ న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు ప్రదర్శిస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. 1 త్రిపుర అండ్ అస్సాం అండ్ ఫైనల్గా పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్.
సో ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. యూ కెన్ గివ్ ది ఆన్సర్. ఇంకొక అంశం, సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సిబిఎస్ఈ, వీరు వన్ అండ్ ఓన్లీ కిడ్ ఉన్నటువంటి, వన్ గర్ల్ చైల్డ్ ఉన్నటువంటి వారికి స్కాలర్షిప్ని ఇస్తూ ఉన్నారు. సో లైక్ దీనిలో కొన్ని పారామీటర్స్ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10th క్లాస్, సో ఎస్ఎస్సి వారు 60% కంటే ఎక్కువ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దానితో పాటు పాస్ అయిన తర్వాత వారు ఫర్దర్ స్టడీస్ని కంటిన్యూ చేయాలి. లైక్ 11th క్లాస్ వారు చదువుతూ ఉండాలి. లేదా ఇంకొక అంశం, లేదా వారు 11th క్లాస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు 12th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఇట్లాంటి వారికి యొక్క స్కాలర్షిప్ని ఇవ్వబోతూ ఉంది ప్రభుత్వం, నథింగ్ బట్ సిబిఎస్ఈ ఇవ్వబోతూ ఉంది. బట్ వీరి యొక్క ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 8 lakhs కంటే తక్కువగా ఉండాలి అండి. దాని తర్వాత మరి ఎంత ఇవ్వబోతూ ఉన్నారు అమౌంట్ అంటే 500 రూపీస్ని ప్రతి నెల కూడా ఇవ్వబోతూ ఉన్నారు. యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తే, వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ సిబిఎస్ఈ హ్యాస్ లాంచ్ వన్ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ స్కీమ్, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే కనుక వీ కెన్ సే దట్ మెయిన్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఇంక్రీజెస్ లిటరసీ. సో ఈ స్కాలర్షిప్స్ అనేటువంటివి ఇవ్వటం వలన మెయిన్గా ముందుగా ఈ యొక్క పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే సెక్స్ రేషియో మన అన్ యావరేజ్గా చూసుకున్నా కూడా అన్ యావరేజ్గా ఇండియాలో అంటే లైక్ అన్ యావరేజ్గా 943:1000 ఉంటా ఉంది. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 943 మహిళలు ఉంటా ఉన్నారు. యావరేజ్ ఫిగర్స్ ఇవి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఫీమేల్ యొక్క పాపులేషన్ తగ్గుతూ ఉంది. సో ఇట్లా ఈ విధంగా స్కీమ్స్ తీసుకురావడం వలన ఫీమేల్ యొక్క పాపులేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అదొక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. అబార్షన్స్ చేసేటువంటి కార్యక్రమం తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత ఫీటల్ డెత్స్ కూడా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఏమవుతూ ఉంది, ఇక బెనిఫిట్గా పిల్లలకి ఇట్లాంటి ఇట్లాంటి స్కాలర్షిప్స్ ఇచ్చినప్పుడు ఇక ఫీమేల్ యొక్క లిటరసీ రేట్ అనేటువంటిది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఫీమేల్ లిటరసీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ తర్వాత వారికి ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాన్ని మహిళా సాధికారత అని పిలుస్తూ ఉంటాం. దెన్ దే కెన్ అచీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే వారు సాధిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వారి యొక్క ఫ్యామిలీ అనేటువంటిది సుభిక్షంగా, వెల్దీగా ఉంటుంది. ఓకేనా? సో లైక్ దే కెన్ గో ఫర్ హెల్దీ లైఫ్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా హెల్దీ ప్లస్ వెల్దీ లైఫ్ అనేటువంటిది పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుందండి. లైక్ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ పాసిబిలిటీ ఉంటా ఉంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫ్యామిలీలలో మహిళల యొక్క అక్షరాస్యత కానీ మహిళల యొక్క సాధికారత సాధించినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ బాగుంటుంది. దాంతోపాటు వారికి పుట్టేటువంటి పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటారు. లైక్ ఆ ఫ్యామిలీలో న్యూట్రిషన్ వాల్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత హెల్త్. సో హెల్త్ అనేటువంటిది కూడా, సో హెల్తీ కండిషన్స్ ఆఫ్ ది రిమైనింగ్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్స్లో అడిగితే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొక అంశం, నర్సాపూర్ లేస్ క్రాఫ్ట్ న్యూస్లో ఉంది. సో ఇది ముందుగా లేస్ క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూసారా ఇక ఉలెన్తో అల్లుతూ ఉన్నారు చూసారా, ఈ యొక్క మనకి లైక్ కార్పెట్స్ లాంటివి, ఈ టవల్స్ లాంటివి ఉందా, సో ఇవి తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నర్సాపూర్, ఇది ఎక్కడిది, గోదావరి జిల్లా అండి. సో గోదావరి జిల్లా ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ నర్సాపూర్ ప్రాంతంలో లేస్ని తయారు చేసేటువంటి కుటీర పరిశ్రమ ఉంది. సో దానికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చింది అండి. సో జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్గా మనం చెప్పుకోవచ్చు. సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వాట్ వి కాల్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్గా మనం చెప్పుకోవచ్చు అండి. దీనినైతే ఇవ్వటం జరిగింది. ఈ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏదైతే ప్రోడక్ట్కి ట్యాగ్ వచ్చిందో
ఆ ట్యాగ్ పొందినటువంటి వారు మాత్రమే ఆ యొక్క నర్సాపూర్ లేస్ క్రాఫ్ట్లను తయారు చేయాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా తయారు చేయడానికి లేదు, తయారు చేసి అమ్మడానికి కూడా లేదు. కంప్లీట్ రైట్స్ అనేటువంటివి ఆ నర్సాపురంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమకు మాత్రమే ఉంటాయి. ఆ లేస్లను వారు మాత్రమే తయారు చేయాలి తప్ప వేరే వాళ్ళు తయారు చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది లేదు. మరి ఎప్పటి వరకు ఇట్లా ఉంటుంది అంటే 10 ఇయర్స్ వరకు అండి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ హోదా పొందారు అంటే 10 ఇయర్స్ వరకు కూడా వారికి హక్కు ఉంటుంది, పూర్తి హక్కు ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. మరి ఇవన్నీ కూడా ఏ చట్టాన్ని అనుసరించి ఇస్తూ ఉన్నారు అంటే లైక్ జోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1999 బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవి కాకుండా మరి ఆంధ్రాలో ఇంకేమైనా జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉన్నాయంటే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బందర్ లడ్డూకి, సో లడ్డూకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక దాని తర్వాత ఫర్దర్గా ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మచిలీపట్నంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ కలంకరీ అని ఉంటుంది. ఓకేనా? ఇది కూడా లైక్ సేమ్ ఇట్లాంటిదే, లైక్ డిజైన్స్ అన్నట్టు. సో వారికి కూడా ఈ కలంకారీకి కూడా గతంలో జిఐ ట్యాగ్స్ అనేటువంటివి వచ్చి ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంపార్టెంట్. ఈవెన్ తెలంగాణలో చూసుకుంటే పోచంపల్లి ఇక్కత్తుకు వచ్చినవి, కరీంనగర్ ఫిలిగ్రీకి వచ్చినవి, బెల్ క్రాఫ్ట్ మెటల్ అంటాం వాటికి వచ్చినాయి. నిర్మల్ పెయింట్స్కి, నిర్మల్ ఫర్నిచర్కి, నిర్మల్ టాయ్స్కి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. ఇంక ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణలోనే హలీం, హైదరాబాద్లో ఫేమస్ కదా హలీంకి జిఐ ట్యాగ్ వచ్చింది. చార్మినార్ దగ్గర దొరికేటువంటి ల్యాక్ బ్యాంగిల్స్ ఉంటాయి, వాటికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఇంక దాని తర్వాత తండూరి ప్రాంతంలో కందిపప్పు ఉంటుంది, తండూరి దాల్ అంటాం. సో దానికి కూడా జిఐ ట్యాగ్ అయితే వచ్చినాయండి. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం లైక్ ఐసిఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది అండి? ఢిల్లీలో జరిగింది. క్లియర్ కదా? సో ఇట్లా కొన్ని సందర్భాల్లో కాన్ఫరెన్సెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటే అవి ఎక్కడ జరుగుతున్నాయి, ఏ సిటీలో జరుగుతూ ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు లైక్ ఇది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్గా మనం చెప్పొచ్చు అండి. ఓకేనా? సో లైక్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఈ యొక్క గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 జరిగింది, ఢిల్లీలో జరిగింది. క్లియర్ కదా? సో దీనికి గాను మరి భూటాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయిన హెచ్ఈ డాషో తసిరింగి తోబ్గే వీరు అటెండ్ అయ్యారండి. సో ఈయన భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. దాని తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు, ఈయన నరేంద్ర మోడీ గారు. ఓకేనా? సో వీరందరూ కూడా అటెండ్ అయ్యారు. దీంతోపాటు వివిధ దేశాల నుంచి కూడా డెలిగేట్స్ అటెండ్ అవడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. దీనిలో ఒక ప్రపోజల్ పెట్టారు అండి. ఏ ప్రపోజల్ పెట్టారు అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్కు ప్రపోజల్. ఏ ప్రపోజల్? 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేయమని ప్రపోజల్ పెడితే యునైటెడ్ నేషన్ కూడా ఆమోదం తెలిపింది. గట్లా అది న్యూస్లో ఉంది. మేబీ అడిగితే కనుక లైక్ విచ్ ఇయర్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటే 2025. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. లైక్ గతంలో 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. క్లియర్ కదా? సో అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. మేబీ ఇది కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే దీనిలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 25th నవంబర్ 2024న ప్రారంభమైంది. లైక్ 3 PM స్టార్ట్ అవ్వడం జరిగింది. న్యూఢిల్లీలో జరగగా టోటల్గా 25 సెషన్స్, 200 స్పీకర్స్, 100 కంట్రీస్ నుంచి ప్రతినిధులు, 3000 మంది డెలిగేట్స్ అటెండ్ అవబోతూ ఉన్నారు. ఇది 5 days జరగబోతూ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇండియానే నిర్వహిస్తూ ఉంది కాబట్టి. సో దీనివల్ల మనకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? భారతదేశంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టర్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టర్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. లైక్ కోఆపరేటివ్ సెక్టర్స్ మనం చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి, మిల్క్ యూనియన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీసే. బ్యాంకుకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. దాని తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఫిషరీస్కి సంబంధించి అంటే ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్స్ ఉంటాయి. ఓకేనా?
సో దాని తర్వాత హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్స్ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి ఏ విధంగా వాటిని బలోపేతం చేయాలి, ఏ విధంగా వాటిని డెవలప్ చేయాలనేటువంటి అంశాలపైన ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దే కెన్ డూ ది ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఓకేనా? సో ఇవి ప్రైమరీగా డిస్కస్ చేసేటువంటి అంశాలు. దాంతోపాటు ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. లైక్ మోడల్ బైలాస్ ఫర్ ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కి మోడల్ బైలాస్ ప్రిపేర్ చేస్తారు. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. సో ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్ని, ఓకేనా, సో గ్రెయిన్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కోఆపరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ లైక్ మల్టీపర్పస్ కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఈ పంచాయతీలకి అనుసంధానం చేస్తూ అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేసి వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము, వారు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉండే విధంగా తగు చర్యలను తీసుకోవడం. దాని తర్వాత ఆ డేటాబేస్ అంతా కూడా డిజిటలైజేషన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ ప్యాక్స్కి సంబంధించినటువంటివి వారిని సిఎస్సిలకి, ఓకేనా, లైక్ కామన్ సర్వీస్ సెంటర్స్కి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో దాని తర్వాత పిఎం భారతీయ జన ఔషధి కేంద్రస్ అని ఉంటాయి. ఓకేనా, సో లైక్ మనకి జెనరిక్ మెడిసిన్స్ అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్కీమ్ కింద పెట్టారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి యోజన అనేటువంటి స్కీమ్ ద్వారా భారతదేశంలో జెనరిక్ మెడికల్ షాప్లను ఏర్పాటు చేశారు. అవి కూడా కోఆపరేటివ్స్కి అనుసంధానం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఇక దాని తర్వాత ఇంకొక స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రస్ కానీ, దాని తర్వాత అర్బన్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, దాని తర్వాత లైక్ నానో యూరియాని, నానో డిఏపిని. నానో డిఏపి అంటే నానో డై అమోనియం ఫాస్ఫేట్, నానో యూరియా, ఇవి మనకు పొలాల్లో వేసేటువంటి ఫర్టిలైజర్స్, ఇవి ఎరువులు అంటాం. సో అవి కూడా కోఆపరేటివ్ సెక్టార్లోనే డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇవి ఉన్నటువంటి కోఆపరేటివ్లో ఉన్నటువంటి షుగర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెనోవేషన్ చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా దీనిలో డిస్కషన్ చేసి ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సేకరించి వాటిని డెవలప్ చేస్తారు. ఇంకొక అంశం ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని పిలుస్తాం. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. సో దీన్ని మనం ఏమని పిలుస్తామండి, దీన్ని ఏమంటాము, అంతర్జాతీయ ద్రవ్య నిధిగా పిలుస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దేశాలకు సాఫ్ట్ లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? సో వీళ్ళు దేశాలకు సాఫ్ట్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వీటిలో మనం ఏమంటాము, షార్ట్ టర్మ్ లోన్స్ అని పిలుస్తాం. షార్ట్ టర్మ్ లోన్స్ అని పిలుస్తాం. వీళ్ళు లోన్స్ ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఏ దేశం అయితే ఎకనామికల్గా వీక్గా ఉంటుందో, సో ఏ దేశం అయితే ఎకనామికల్గా వీక్గా ఉంటుందో, ఏ దేశంలో అయితే ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉంటుందో, ఏ దేశంలో అయితే ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటుందో, ఏ దేశంలో అయితే ద్రవ్యోల్బణం నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ ఉంటుందో, సో ఆ దేశాలకు మాత్రమే వీరు లోన్స్ ఇస్తారు. సో మెయిన్ ఏజెండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క మెయిన్ ఏజెండా ఏంటి అంటే ఏ దేశాలు అయితే ఆర్థిక సంక్షోభంలో చుట్టుముట్టు ఉంటాయో, ఏ దేశంలో పతన స్థితిలో ఉంటాయో ఆ దేశాలకు ఆర్థిక చేయూతనిచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఎకానమీని రీబిల్డ్ చేస్తారు, రీకన్స్ట్రక్ట్ చేస్తారు, రివైవల్ చేస్తారు. దానికి వీళ్ళు లోన్స్ ఇస్తారు. అట్లా మనం చూసాం గత 2022 నుంచి కూడా శ్రీలంక దేశంలో విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉండటం వలన జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ దేశంలో విపరీతమైనటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఫుడ్ క్రైసిస్ వచ్చింది, గవర్నమెంట్ కొలాప్స్ అయింది. ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రులను, మినిస్టర్లను ప్రజలు వెంటబడి తరిమి కొట్టడం కూడా జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దేశంలో ఆ విధంగా ఉంది కాబట్టి ఐఎంఎఫ్ ముందుకు వచ్చి వాళ్ళకి 4వసారి $333 మిలియన్ మేర బెయిల్అవుట్ ప్యాకేజ్ని ప్రకటించింది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆ దేశానికి $1.3 బిలియన్ మేర బెయిల్ అవుట్ ప్యాకేజ్ని ఐఎంఎఫ్ శ్రీలంక దేశానికి ఇచ్చింది. ఈవెన్ పాకిస్తాన్ దేశానికి కూడా ఇచ్చింది, రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో పాకిస్తాన్ దేశానికి కూడా బెయిల్ అవుట్ ప్యాకేజ్ని కేటాయించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ అంశం. సో ఇక్కడ మనకి ఐఎంఎఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది లైక్ 1944లో జులైలో ఏర్పాటైంది. ఏర్పాటైనటువంటి ప్లేస్ మనం చూసుకుంటే వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు అవడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటిది దేని ద్వారా ఏర్పాటైంది అంటే లైక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్రెటన్
వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బ్రెటన్స్ వుడ్స్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దాన్ని బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. సో ఆ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే ఐఎంఎఫ్ అనేటువంటి ఒక సంస్థని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అండి. సో ఇదే ఐఎంఎఫ్ని లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా పిలుస్తూ ఉంటారు. వీ కెన్ కాల్ ఐఎంఎఫ్ ఎస్ లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఏ దేశానికైనా ఎవరు అప్పు ఇవ్వకపోతే ఫైనల్గా అప్పు ఇచ్చేదే ఐఎంఎఫ్. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. దీనిలోనే ఐఎంఎఫ్లోనే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేటువంటి ఒక ఫినామినా ఉంటుంది. అంటే ఇది ఒక కరెన్సీ అన్నట్టు. ఇప్పుడు ఇండియాకి ఇండియన్ రూపీ అనే ఎట్లా కరెన్సీ ఉందో అట్లా ఐఎంఎఫ్కి ఈ యొక్క స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేటువంటి కరెన్సీ అండి. సో ఈ కరెన్సీ ఎట్లా వాల్యూ వస్తుంది అంటే ఒక ఐదు దేశాలకు సంబంధించిన కరెన్సీ యొక్క వాల్యూని తీసుకొని వీళ్ళు ఏం చేశారు, ఎస్డిఆర్ యొక్క వాల్యూని డిసైడ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమెరికా యొక్క కరెన్సీ 42% కన్సిడర్ చేస్తారు, యూరోది 31%, పౌండ్ది 8%, ఎన్ది 8%, రెన్మిమ్ది 11% యొక్క కరెన్సీ వాల్యూస్ తీసుకొని యావరేజ్గా తీసుకొచ్చినటువంటి వాల్యూనే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈజ్ ద కరెన్సీ ఫర్ ఐఎంఎఫ్. ఓకేనా? సో ఇది ఇంటర్నేషనల్ వ్యాలిడ్ కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది. ఇక్కడ లైక్ 6th మీటింగ్ ఆఫ్ జాయింట్ కమిటీ జేసీ ఆఫ్ ఏషియన్ ఇండియా ట్రేడ్ జరిగింది. లైక్ ఆన్ గూడ్స్ అగ్రిమెంట్ పైన జరిగింది అండి. ఓకేనా? సో ఇండియా అదేవిధంగా ఆసియన్ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముందుకు వచ్చి ట్రేడ్కి సంబంధించినటువంటి గూడ్స్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంటే అగ్రిమెంట్ సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. లైక్ 15th నుంచి 22nd నవంబర్ మధ్య న్యూఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉంటాయి. దీనిలో ఈ ఏషియన్ కంట్రీస్కి చెందినటువంటి 10 కంట్రీస్ కూడా అటెండ్ అయినాయి. లైక్ మనం చూస్తే బ్రొనై కానీ, కంబోడియా, ఇండోనేషియా, లావోపీడియర్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఈ దేశాలన్నీ కూడా ఈ దేశాల నుంచి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, గతంలో ఇండియాకి ఆసియన్ కంట్రీస్కి అగ్రిమెంట్ జరిగిందా? సో అగ్రిమెంట్ జరిగినప్పుడు ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది భారతదేశానికి విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. అంటే భారతదేశము ఎగుమతి చేసుకునే దానికంటే దిగుమతులు ఎక్కువ ఉంటున్నాయి భారతదేశానికి. దానివల్ల భారతదేశం నష్టపోతూ ఉంది. కాబట్టి భారతదేశం ఏమంటుంది అంటే, గతంలో మనం చేసుకున్న అగ్రిమెంట్స్ ఏవైతున్నాయో అవి రివైవల్ చేయాలి. ఓకేనా? సో వాటిపైన మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ డెసిషన్ తీసుకోవాలని ఇండియా డిమాండ్స్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ని ఫిబ్రవరి 2025లోకి ప్లాన్ చేశారు. మళ్ళీ కూడా ఇదే మీటింగ్ జరగబోతా ఉంది అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ న్యూస్లో ఉంది. సో దీని పైలట్ ప్రాజెక్ట్ కింద October 3, 2024లో లాంచ్ చేశారు. ఫుల్ భారతదేశం అంతా కూడా December 2, 2024లో లాంచ్ అయిపోతా ఉన్నారు అండి. ఓకేనా? సో ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి యూత్ 21 నుంచి 24 మధ్య ఉండి ఎవరైతే 10th క్లాస్ కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వారికి ప్రతి నెల కూడా 5,000 రూపాయలను, సో ప్రతి నెల కూడా 5,000 రూపాయలను ఇంటర్న్షిప్ రూపంలో ఇవ్వబోతా ఉన్నారు. ఓకేనా? సో పర్ మంత్ 5,000 రూపీస్ని సెలెక్ట్ అయినటువంటి వారికి 1 సంవత్సరం కాలం పాటు ఇస్తారండి. సో ఎట్లా మనకి దీన్ని పొందాలి అంటే, ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, pminternship.mca.gov.in అనేటువంటి వెబ్సైట్ ఉంటుందా? ఓకేనా? సో దానిలో రిజిస్టర్ చేసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటర్న్షిప్ కింద ఇస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యువతలో స్కిల్ని నేర్పించి వారికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఇది ఇస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇవి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.